సో హాయ్ మామ, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బైనామియల్ థియరం, మల్టీనామియల్ థియరం ఒకటే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫుల్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం. సో మీకు బైనామియల్ మల్టీనామియల్ తెలియదు ముందు మోనోమియల్ అంటే ఐడియా ఉందా? మోనోమియల్ అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ కానీ బి స్క్వేర్ కానీ సి స్క్వేర్ కానీ అంటే ఒకటే టర్మ్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని మోనోమియల్ అంటాం. బైనామియల్ అంటే రెండు టర్మ్స్ అంటే ఎట్లా అంటే ఏ ప్లస్ బి కానీ ఎక్స్ ప్లస్ వై కానీ ఇలా ఉంటే దీని ఏమంటాం మనం? బైనామియల్ అంటాం. మల్టీనామియల్ ఏంటంటే మోర్ దెన్ 3 అంటే మోర్ దెన్ 2 అనుకో. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ పవర్ స్క్వేర్ అంటే ఇట్లన్నా సరే ఇది ఏం కిందికి వస్తుంది అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 3 కన్నా మోర్ ఉన్నాయి కాబట్టి 3 కన్నా మోర్ ఉన్నా దాన్ని ఏమంటాం మనం? మల్టీనామియల్ అంటాం. అర్థమైందా? 2 కన్నా మోర్ ఉంటే మల్టీనామియల్ అంటాం. సో మీకు ఫస్ట్ థింగ్ మోనోమియల్, బైనామియల్, మల్టీనామియల్ అని అర్థమైంది. సో ఇప్పుడు మనం బైనామియల్ థియరం డెఫినేషన్ చూసుకుందాం. సో బైనామియల్ థియరం అంటే ఏం లేదు, బైనామియల్ థియరం డిస్కస్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఎ బైనామియల్ విత్ 2 వేరియబుల్స్. అంటే ఫస్ట్ థింగ్ బైనామియల్ అంటే ఏ ప్లస్ బి అనుకో, అంటే ఇట్ ఈస్ ద వన్ విచ్ డిస్క్రైబ్స్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విత్ ద పవర్స్ ఆఫ్ బైనామియల్ విత్ 2. అంటే ఇప్పుడు పవర్ ఒక 3 ఉందామో 4 ఉన్నా 5 ఉన్నా ఎన్నున్నా సరే అంటే దీని ఎక్స్పాన్షన్ని ఒక బైనామియల్ 2 టర్మ్ ఎక్స్పాన్షన్ని చెప్పేదే మనం బైనామియల్ థియరం అంటాం. సో చదవండి, బైనామియల్ థియరం డిస్క్రైబ్స్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్పాన్షన్, దీని ఎక్స్పాన్షన్ పవర్స్ ఆఫ్ బైనామియల్ విత్ 2 వేరియబుల్స్ అనమాట. అర్థమైందా? సో జనరల్గా ఇప్పుడు 2 వేరియబుల్ అంటే మనం ఇచ్చిన క్వశ్చన్లు ఎప్పుడైనా సరే మనకు సెమ్ కానీ ఏదైనా క్వశ్చన్లో ఇప్పుడు ఆ క్వశ్చన్ మనకు 2 టర్మ్స్ ఇలా ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ అన్నాడు, అది బైనామియల్ అనమాట. అంటే మనం 2 టర్మ్స్ చూస్తే బైనామియల్ అని గుర్తుపట్టుకోవాలి, మోర్ దెన్ 2 చూస్తే మల్టీనామియల్ థియరం కిందకి వస్తుందని చెప్పి మనం అనలైజ్ చేసి ఆ క్వశ్చన్కి డెరివేటివ్ సంబంధించిన ఆన్సర్స్ రాయాలి. సో ఇది మనకు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎన్ అంటే ద బైనామియల్ థియరం డిస్క్రైబ్స్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ బైనామియల్ అంటే 2 విత్ 2 వేరియబుల్స్ ఇది. సో ఇప్పుడు ఎన్ అన్న అంటే ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్ములా తీసుకున్నాను. ఇప్పుడు నేను 2, 3 పెట్టుకోవచ్చు అని నేను ఫార్ములాలో ఎన్ అని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఎలా అంటే ఎన్సిఆర్, ఇప్పుడు ఇది ఉందా అంటే ఎన్ అంటే ఏదాకా 1 to n కదా, సారీ 0 to n అంటే చూడండి n ఈక్వల్ టు 0 to n అనమాట. సో 0 to n ఉంది కాబట్టి నేను ఏం తీసుకున్నా అంటే ఫస్ట్ NC0 x పవర్ n y పవర్ 0. ఇది ఎందుకంటే x పవర్ n మైనస్ 0 వస్తుంది, ఇక్కడ n మైనస్ 0 అన్న n అని అంటే కదా. సో NC0 x మైనస్ n మైనస్ 0 y పవర్ 0 తెస్తే 1 కదా. సో 1 ఎప్పుడు వస్తుంది ప్లస్ NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ y పవర్ 1, NC2 x మైనస్ n మైనస్ 2 y పవర్ 2, NC3 x మైనస్ n మైనస్ 3 y పవర్ 3, NC4 x మైనస్ n మైనస్ 4 and 4 అంటే సో ఆన్ NC n మైనస్ 1 ఇంటూ x ఇంటూ n ఇంటూ n మైనస్ 1, n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1, ఈఎన్ క్యాన్సిల్ అయ్యి మనకేమొస్తుంది 1 వస్తుంది, x పవర్ n ఇంటూ y పవర్ n మైనస్ 1. తర్వాత NCn x పవర్ ఏమొస్తుంది మనకు చూడండి x పవర్ n మైనస్ n కాబట్టి 0 y పవర్ n. సో దీన్ని ఎలాబరేట్ ఎలా అంటే చూడండి, మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. సో NC0 x మైనస్ n మైనస్ 0 y పవర్ 0 ప్లస్ NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ y పవర్ n ప్లస్ NC2 ఇంటూ x పవర్ n మైనస్ 2 ఇంటూ y పవర్ 2 ఆల్సో ఆన్ NCn మైనస్ 1 ఇంటూ x పవర్ 1 ఎందుకు వచ్చిందంటే n మైనస్ 1 కదా, మనకు n మైనస్ 1 కదా r. సో n మైనస్ r కాబట్టి ఈఎన్ క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ మైనస్ ప్లస్ 1 అయిపోతుంది. సో y మైనస్ y ఇంటూ n పవర్. ఇది ఓవరాల్ ఫార్ములా. నాకు ఇది కొంచెం డిఫికల్టీ ఉంది ఫార్ములా అంటే మనం దీన్ని కొంచెం షార్ట్ కట్ రాదాం. మనం మామూలుగా అంటే ప్రాబ్లంలో ఏం యూజ్ చేస్తామని అది రాదాం. చూడు ప్రాబ్లం మనకి సింపుల్, సమ్మేషన్ ఆఫ్ r ఈక్వల్ టు 0 to n. మనం ఇక్కడ ఆరే కదా తీసుకున్నాం, NCR అంటే ఆర్ని 0 to n తీసుకున్నాం. సో ఇక్కడ r to n తీసుకొని NCR అంతే. తర్వాత x మైనస్ n మైనస్ r ఇంటూ y పవర్ r ఇంతే. ఇక్కడ ఉన్నది n మైనస్ 1 కదా, n మైనస్ 2, సో n మైనస్ r పైన రాసుకున్నాం, ఇక్కడ n మైనస్ r y పవర్ r. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఒక్కటి నువ్వు బైనామియల్ అని దాన్ని గుర్తుపట్టి క్వశ్చన్లో బైనామియల్ అని గుర్తుపట్టి నువ్వు ఈ ఫార్ములా దాన్ని ఎలాబరేట్ చేస్తూ గివెన్ డేట్ అని పెట్టి ఫార్ములా రాసిన వాడు నీకు మినిమం టు మినిమం 2 మార్క్స్ ఇస్తాడు రాసినందుకు, ఫార్ములా రాసినందుకు. సో నువ్వు ఫార్ములా అయిపోయింది ఇక్కడ దాకా. సో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి దీంట్లో అంటే చూద్దాం మనం. ఇప్పుడు సింపుల్ ఏముంది ప్రాబ్లం చూద్దాం. సో వాడు చూడండి క్వశ్చన్ అని నేను ఆన్సర్ చెప్తాను చూడండి. ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9 y పవర్ 9 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x ప్లస్ 2 ప్లస్ y పై అన్నాడు. అంటే నీకు x ప్లస్ 2y చూడంగానే ఇది ఏమర్థమైంది నీకు? 2 అని అర్థమైంది. 2 టర్మ్స్ ఉన్నాయంటే ఇది బైనామియల్ కిందికి వస్తుంది. సో బైనామియల్ కిందికి వస్తుంది. ఫస్ట్ థింగ్ బైనామియల్ అని గుర్తుపట్టినావు, సో వదిలేసినావు. కింద ఏం రాసినావు? వి నో దట్ దిస్ ఇస్ అ బైనామియల్ థియరం. సో బైనామియల్ థియరం తర్వాత ఏం రాయాలి? బైనామియల్ ఫార్ములా రాయాలి. బైనామియల్ ఫార్ములా వీడి దాకా 2 మార్క్స్. అంటే x ప్లస్ y హోల్ పవర్ n ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ r ఈక్వల్ టు 0 to r n మైనస్ r ఇంటూ x ఇంటూ n మైనస్ r ఇంటూ y పవర్ r. సో ఇది దాకా అర్థమైంది నీకు.
ఇది రాసినాం. సో ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే మనకున్న టర్మ్ ఇది, ఇక్కడున్న టర్మ్ ఇది, ఈ టర్మ్ యూజ్ చేసి ఇది ఎక్స్పాండ్ చేయాలి. చూద్దాం. అకార్డింగ్ టు దట్ ఫార్ములా ఎక్స్ ప్లస్ 2y ఇంటూ హోల్ పవర్ y ఇది కదా. నీకు ఎన్ని ఉంది? 12 ఉంది. 12 ఎంత? 12 అంటే ఏంది? ఎన్. సో ఎన్ వచ్చేసింది. నీకు ఇంకోటి ఏముంది? ఎన్. చూడండి, నీకు ఫార్ములా బట్టి ఎన్ అనేది వచ్చేసింది. ఆర్ అనేది నీకు తెలియదు, ఆర్ అనేది తెలియదు. నీకు ఎక్స్ అనేది ఎక్స్ ఉంది, y అనేది 2y ఉంది. సో అకార్డింగ్ టు దట్ ఫార్ములా, బైనామియల్ ఫార్ములా, x ఈక్వల్ టు ఎక్స్ కంపేర్ చేస్తున్నాం మనం. x ఈక్వల్ టు ఎక్స్, y ఈక్వల్ టు 2y అండ్ n ఈక్వల్ టు 12. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఆర్. ఫార్ములా చూడండి, కనుక్కోవాల్సింది ఆర్. సో ఇప్పుడు ఆర్ని కనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఆర్ అనేది మనకు ప్రతి క్వశ్చన్లో ఆర్ అనేది ఉండదు. సో ఈ ఆర్ని కనుక్కోవాలంటే మనం యూజ్ చేసేది ఇది. అంటే దీన్ని యూజ్ చేసి మనం ఆడుకుంటాం. దీని యూజ్ ఏంది? ఫర్ ఫైండింగ్ ద ఆర్ అన్నమాట. ప్రతి క్వశ్చన్లో ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ కూడా నెక్స్ట్ ఉంది. సో దాంట్లో మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది. సో ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత చూడండి, ఇలా ఎన్సీఆర్ కదా, ఎన్ అంటే 12 కదా ఇక్కడ. అంటే దీన్ని కంపేర్ చేస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ని 12cr ఎక్స్ మైనస్ ఎన్ అంటే 12 కదా, 12 మైనస్ ఆర్ వై పవర్ ఏంది? ఆర్. సో వై పవర్ ఆర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్ వై టర్మ్స్ కంపేరింగ్ చేసి ఈడున్న టర్మ్స్ని, అంటే ఇప్పుడు బేసిస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్, అంటే ఇప్పుడు బేస్ అంటే 2 ఈక్వల్ వచ్చినప్పుడు ఎక్స్ పవర్ 9 తర్వాత 2 పవర్ ఎక్స్ పవర్ 9 ఎక్స్ పవర్ 10. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎక్స్ పవర్ 2x ఈక్వల్ టు ఎక్స్ పవర్ 9 ఉందాం అనుకో. ఇప్పుడు ఇవన్నీ ఈక్వల్ కాబట్టి దీన్ని కట్ చేసి 2x ఈక్వల్ టు 9 అని పెట్టి ఎక్స్ ఎంతనో మనం అనుకుంటాం. అది మనం బ్రీఫ్గా. సో ఇప్పుడు చూడండి 12cr ఇంటూ ఎక్స్ పవర్ 12 మైనస్ ఆర్ 2 పవర్ ఆర్. సో వీడి దాకా నువ్వు రాసినావు, ఏమీ లేదు, నువ్వు వీడి దాకా రాసినావు. ఫస్ట్ ఈ బైనామిల్ అని గుర్తుపట్టినావు, సెట్. తర్వాత దాని ఫార్ములా రాసినావు. దాని ఫార్ములాని ఇది ఎక్స్పాన్షన్ ఫార్ములా కాబట్టి ఎక్స్ ప్లస్ వైని ఎక్స్ ప్లస్ 2yలో కనుక్కున్నావు. ఇప్పుడు ఎక్స్ మనకి ఎక్స్, వై 2y, ఎన్ 12. సో ఈ ఫార్ములాను నువ్వు సబ్స్టిట్యూట్ చేసి నేను ఆర్ అనేది కనుక్కో. నాకు ఫర్దర్గా ముందుకు వెళ్ళాలంటే ఆర్ అనేది కనుక్కో. సో ఆర్ కనుక్కోవడానికి నువ్వు ఎక్స్ట్రాగా దీన్ని యూజ్ చేసినావు. దీన్ని ఎలా యూజ్ చేస్తావు అంటే చూడు, సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ 12cr ఇంటూ, ఇప్పుడు ఇది ఉంది 2కి డివైడ్ చేసినావు, ఆర్ వైకి డివైడ్ చేసినావు. ఈ వై పవర్ ఆర్ నేను ఏం తీసుకోవద్దంటే ఇక్కడ నాకు సింగిల్ వై పవర్ 3 ఉంది. సో వై పవర్ ఆర్ ఈక్వల్ టు, మీకు బ్రీఫ్ చెప్తాను, వై పవర్ 3. సో వై సేమ్ ఉన్నాయి కాబట్టి ఆర్ ఈక్వల్ టు 3 అని వచ్చింది. సో ఆర్ ఈక్వల్ టు 3 అనే కరెక్ట్ నువ్వు ఎట్లా చెప్తావు శివ అంటే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇది ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది. సో ఎక్స్ పవర్ 9 ఈక్వల్ టు ఎక్స్ పవర్ 12 మైనస్ ఆర్ అన్న. సో ఎక్స్ క్యాన్సల్ అయితే 9 ఈక్వల్ టు 12 మైనస్ ఆర్. ఇప్పుడు నువ్వు ఆర్ చేస్తే ఏమొస్తుంది? నీకు 3 అనేది వచ్చేస్తుంది. సో అంతే, ఏం లేదు. చూడండి ఏం చేసినావు. సో సమ్మేషన్ ఇది అంటే సపరేటేషన్ 2rని. సో దీని సపరేటేషన్. సో కంపేరింగ్ దీస్ విత్ ద క్వశ్చన్, మన ప్రతి క్వశ్చన్లో ఇది అనేది ఇస్తాడు వాడు. సో ఆర్ కనుక్కోవడానికి ఇస్తాడు. సో నువ్వు ఎలా ఆపరేట్ చేస్తావు బ్రీఫ్గా? ఆర్ కనుక్కోవడానికి ఎక్స్ పవర్ 12 మైనస్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 9 12 మైనస్ ఆర్. చూడండి వై పవర్ ఆర్ మనకి ఇక్కడ ఏముంది? వై పవర్ 3. సో వై క్యాన్సిల్ అయిపోయి ఆర్ ఈక్వల్ టు 3. ఎక్స్ పవర్ 12 మైనస్ ఆర్ ఎక్స్ పవర్ 9. సో 12 మైనస్ ఆర్ ఈక్వల్ టు 9, 12 అటుపోతే -3 మైనస్ ఆర్ ఈక్వల్ టు 3. ఇప్పుడు నీకు ఆర్ అనే వాల్యూ వచ్చింది. సో దీని ప్లేస్లో నువ్వు ఎన్సీఆర్ కాబట్టి ఎన్ ఏంది నీకు 12c3 ఎక్స్ పవర్ 12 మైనస్ 3 వై పవర్ 3. అంటే 12 మైనస్ 3 ఏంది? ఎక్స్ పవర్ 9 వస్తుంది, నీకు వై పవర్ 3 వస్తుంది. సో ఎక్స్ పవర్ 9 వై పవర్ 3 ఏంది? ఇది క్వశ్చన్. సో దీని ముందు ఉన్నది ఏది మనకు? ఇదే కోఎఫిషియెంట్. అంటే మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ క్వశ్చన్ సైడ్ చేసి ఇది కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ అన్నాడు. అంటే 2x, దీని కోఎఫిషియంట్ ఏది? 2. అంటే నువ్వు క్వశ్చన్ని తీసేసి దీన్ని పెడితే 2 అంటే మీకు ఫస్ట్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్లో. సో నేను ఏం చేసిన అంటే మనకున్న ఈక్వేషన్ 12cr కదా. సో 12cr 12c3 ఇంటూ 2 పవర్ ఆర్ 2 పవర్ 3 ఎక్స్ పవర్ 9 ఇంటూ వై పవర్ 3. సో దీన్ని ఏం చేసిన 12cr ఇది మనకేంది క్వశ్చన్. సో దిస్ ఇస్ ద వన్ విచ్ హ్యావ్ టు బి క్యాలిక్యులేటెడ్. మనం ఏంది ఏంది ఇది అంటే క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడానికి క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి 12c3 ఇంటూ 2 పవర్ 3 12c3 అంటే 220 వస్తుంది, 2 పవర్ 3 8, ఇది వచ్చేసి ఆన్సర్ ఇది. సో మీకు ఇంకో క్వశ్చన్ చెప్తా, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీకు మన బైనామిల్ చేసి పడేస్తారు మీరు. అలా చూడండి, ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ వై పవర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x మైనస్ 3y. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఇది 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ 2 టర్మ్స్ ఉన్నందుకు మనం ఏం బైనామియల్ అని గుర్తుపడతారు. సో ఫస్ట్ థింగ్ 2 టర్మ్స్, 2 కన్నా 3తో మల్టీనామియల్ కిందకి వస్తే అది వేరే ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు 2x మైనస్ 3y ఉంది కాబట్టి నువ్వు ఏమంటావు? ఓకే బైనామియల్ థీరం అని చెప్పి వి నో దట్ ఇట్ ఈస్ అ బైనామియల్ థీరం. సో బైనామియల్ థీరం ఫార్ములా ఏంది? x ప్లస్ వై హోల్ పవర్ n ఈక్వల్ టు
సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 0 to r ఎన్సీఆర్ ఎక్స్ మైనస్ ఎన్ మైనస్ ఆర్ వై పవర్ ఆర్ అని ఇదాకా రాస్తావు. ప్రతి క్వశ్చన్ బైనామియల్కి ఇదాకా రాస్తావు. సో ఇదాకా రాసినందుకు నీకు వాడు చూసి ఓకే ఒకటన్నా రెండన్నా మార్క్స్ ఇస్తాడు. సో అకార్డింగ్ టు దట్ ఫార్ములా ఎక్స్ అంటే టూ ఎక్స్, వై అంటే -3y, ఎన్ అంటే 7. సో ఇది ఉంది మనకు. సో దీని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏముంది 7cr ఇంటూ ఎక్స్ మైనస్ 7 - r y - r. సో ఈ yx అనేది మనం దీని సైడ్కి తీసి దీంట్లో ముందున్న కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే మనకు r అనేది రావాలి. సో r అనేది రావాలంటే ఈ టర్మ్ మనం ఏం చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదేముంది y పవర్ r ఉంది, y పవర్ 2 ఉంది. నువ్వు చూడగానే అర్థమైపోతుంది నీకు, అచ్చా ఇప్పుడు 3y చూసినా -3y హోల్ పవర్ r వస్తుంది. నువ్వు -3rని సపరేట్ చేస్తావు, y పవర్ r తీసావు, r ఈక్వల్ టు 2 అని పెడతావు. సో దీన్ని నీకు బ్రీఫ్ అర్థం చేసుకో, దీన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టు దాన్ని ఎలాబరేట్ చేస్తేనే నీకు మార్క్స్ పడతాయి. సో చూద్దాం. అకార్డింగ్ టు ద ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు 2x, y ఈక్వల్ టు -3y, ఎన్ ఈక్వల్ టు 7. ఇది దాకా రాస్తావు. 2x - 3y హోల్ పవర్ 7 ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ r ఈక్వల్ టు 0 to r 7cr ఇంటూ 2x 7 - r -3y r. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు, దీన్ని సపరేట్ చేస్తావు, దీన్ని సపరేట్ చేస్తావు. 2 పవర్ 7 - r ఎందుకంటే నువ్వు ఎక్స్ టర్మ్ వై టర్మ్ దగ్గర రాసి దీన్ని కంపేర్ చేసుకోవాలి కదా. సో ఏం చేస్తాను నేను, 2 ఇది ఏం చేసినా 2 - 7 - r -3 - r ఎక్స్ పవర్ 7 - r r పవర్ 3. సో y పవర్ r y పవర్ 2 కంపేర్ చేస్తే y క్యాన్సిల్ అయిపోయి 2 అయిపోతాయి. ఎక్స్ పవర్ 5 7 - 7 ఎక్స్ పవర్ 7 - r 7 - r ఈక్వల్ టు 5 అని చేసేస్తే నీకు r అనేది 5 అని వస్తుంది. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x5. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద r. సో y పవర్ r r2 అన్నావు. సో దీన్ని కంపేర్ దీన్ని క్యాన్సిల్ చేసుకో, 7 - r ఈక్వల్ టు 5 r పవర్ 2 అన్నావు. సో దీన్ని r పవర్ 2 వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తావు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాక నీకు ఇక్కడ ఏమొస్తుంది, ఉన్న క్వశ్చన్లోనే x పవర్ 5 y పవర్ 2 వస్తుంది. సో దీని సైడ్కి పెట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేసినావు చూడండి. సో 7cr 2 మనకు r అంటే. సో 2 పవర్ 7 - 2 7 - 2 అంటే 5, 2 పవర్ 5 ఇంటూ -3 పవర్ r -3 పవర్ 2. ఇది మనకి ఎట్లా అనేది క్వశ్చనే ఎట్లా వస్తుంది ఇప్పుడు చూడండి. ఎక్స్ పవర్ 5 y పవర్ 2. సో ఎక్స్ పవర్ 5 y పవర్ 2. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ దీనికన్నా ముందు క్వశ్చన్ కన్నా ముందు ఏదైతే ఉందో అది కోఎఫిషియంట్. సో ఓవరాల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో చూడండి, సబ్స్టిట్యూట్ ద r వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 1. 7c2 మనకి ఇది దాకా అర్థమైంది. సో 7c2 21 2 × 32 9 ఎక్స్ పవర్ 1 ఇది వచ్చేసి మన క్వశ్చన్. సో దీని ఓవరాల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ 6000,048 అని వస్తుంది. నువ్వు ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు సెమ్ కూడా క్యాలిక్యులేషన్ తీసుకోవాలి వస్తుంది. సో నువ్వు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నా. నువ్వు క్వశ్చన్ చూడగానే బైనామియల్ మల్టీనామియల్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చే ఈ 4th యూనిట్లో వచ్చే మ్యాక్సిమం పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ పక్క 5 మార్క్స్ వస్తాయి. ఈ బైనామియల్ అండ్ మల్టీనామియల్ నేర్చుకోకపోతే దీంట్లో 5 మార్క్స్ పక్క. మన స్కోరింగ్ చాప్టర్ వచ్చేసి 4th మ్యాక్సిమం అంటే వాడు మనకు తెలిసినవే దిగుతాయి. దీన్ని ఫైండ్ అవుట్ చేసి అది ఏ ఫార్ములా అని చెప్పి, అంటే మల్టీనామియల్ అంటే ఫైండ్ అవుట్ చేసి మల్టీనామియల్ అని చెప్పి వినోదర్ ఇట్స్ మల్టీనామియల్ అని చెప్పి ఫార్ములా వేసి దాన్ని క్వశ్చన్ని మనకున్న ఫార్ములాని కంపేర్ చేస్తూ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసేది క్వశ్చన్లో ఇంకో హింట్ ఇస్తాడు వాడు. ఆ దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ క్వశ్చన్నే మనం ఎలాబొరేట్ చేసి ఆ క్వశ్చన్ని సైడ్కి వేస్తూ యువతల పాటు ఉన్నది మనకు కోఎఫిషియంట్ అనమాట. సో కోఎఫిషియంట్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఆ కోఎఫిషియంట్ తప్పన్నా రాని, కోఎఫిషియంట్ మేబీ తప్పన్నా అంటే ఆన్సర్ తప్పన్నా రాని కరెక్ట్ అని రాని సెకండరీ. సో నువ్వు రాసే ప్రాసెస్ బట్టి వాడు ఏం చేస్తాడు, ఒక హాఫ్ అన్న 1 మార్క్ అని తగ్గిస్తాడు. ప్రాసెస్ కరెక్ట్ అయితే నీకు ఫుల్ మార్క్స్ ఇస్తాడు. అంటే ఫుల్ అంటే ఒక 1 మార్క్ తీసేసి 4 మార్క్స్ ఇస్తాడు. సో మ్యాక్సిమం ప్రాసెస్ నేర్చుకోండి. బట్ మీరు కొట్టారు నాకు తెలుసు. సో ప్రాసెస్ నేర్చుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మనం మల్టీనామియల్ ఇట్లా చెప్పేదా మల్టీనామియల్. సో మల్టీనామియల్లో మ్యాక్సిమం 1 మార్క్ కూడా దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1 మార్క్ ఎలా దిగొచ్చో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ గైస్. రైట్, బాయ్.